జై శ్రీరామ్. అన్నేది అమ్ముతున్నట్టున్నాడు బైక్ పైన, చూద్దాం. ఏంటంటే తేనె అది. అంటే మనతో ఎవరో రైడర్స్ కూడా జాయిన్ అవుతున్నట్టున్నారు. హాయ్ బ్రో, ఎక్కడికి వెళ్తున్నారు? రైడ్ కూడా మంచిగా జరగాలని చెప్పండి. ఇదేందో తేడా కొడుతుంది అని. ఏందన్నది కల్లా చెప్పమ్మా. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే గాలి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. పోలీసు అయితే మరి రికార్డింగ్ ఆపని చెప్పాడు. ఏమంటారు వీటిని, గండంగలు అంటారా? సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ కృష్ణవంశీ. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్. న్యూ ఛానల్ అంటున్నాడు ఏంటనుకుంటున్నారా? లాస్ట్ వీడియో చూసుంటే మీకు అర్థమైండేది, నా యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోయింది. ఆల్మోస్ట్ 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో, కానీ డిలీట్ అయిపోయింది. ఇప్పుడైతే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొత్త రైడ్ కూడా స్టార్ట్ చేశాను. ఆ కొత్త యూట్యూబ్ ఛానల్ అండ్ ఆ కొత్త రైడు మన వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి స్టార్ట్ చేస్తే చాలా పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చాను. కానీ నా లక్ ఏంటంటే రాయలసీమ రైడ్ ఎంచుకున్నాను ఫస్ట్ రైడ్ కోసము. ఆ రాయలసీమ రైడ్లో, ఆ రాయలసీమలో మన తిరుపతి కూడా ఇంక్లూడ్ ఉండడం వల్ల స్టార్టింగ్ డే 1 ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ డే 1 వీడియోలో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చాము, మా జర్నీ ఎలా జరిగింది అనేది మొత్తం మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఆల్రెడీ ఒక ఛానల్ పోయిందిగా, మళ్ళీ ఈ కొత్త ఛానల్ చాలా ఎనర్జెటిక్గా చేస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ వీడియోని అయితే చూసేయండి, మళ్ళీ ఇక్కడే కలుద్దాం. సో మన 2 బైకులు అయితే రెడీగా ఉన్నాయి విత్ లగేజ్తో. బ్రో అయితే రెడీగా కూర్చొని ఉన్నాడు, ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సరేనా అయితే బాయ్ మరి. సో ఇది మన కొత్త యూట్యూబ్ ఛానల్, కొత్త రైడ్తో కొత్త వీడియోతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం ఆటంకాలు లేకుండా మొత్తం మంచిగా జరగాలని మనందరికీ బాస్ అయిన శ్రీ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చి కొంచెం దండం పెట్టుకొని అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. సో మన రాయలసీమ రైడ్కి ఇది నా కంప్లీట్ లగేజు. సో ఈ బ్యాగ్లో వచ్చిన బట్టలు, షూ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు అవసరమైనప్పుడు తీస్తాం కాబట్టి మొత్తం లోపల పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి టెంట్ అనమాట. మనం రూమ్స్ తీసుకోకుండా టెంట్లో స్టే చేద్దాము, క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాము. అందుకే టెంట్ అయితే తీసుకొని వచ్చాము. అందుకే ఇదైతే టాప్లో పెట్టేశాను. అండ్ ఇవన్నీ బంజీ కార్డ్స్తో కట్టాను, ఏం పడవు, స్ట్రాంగ్గానే ఉంది అనుకుంటున్నాను. చూద్దాం, ఏమన్నా లూజ్ అయినా మళ్ళీ తీసేసి మళ్ళీ కట్టేద్దాం అంతే. అండ్ ఇది వచ్చేసి మన ట్యాంక్ బ్యాగ్ అనమాట. దీంట్లో వచ్చి కెమెరాకి సంబంధించిన వస్తువులు, వాటర్ బాటిల్, గ్లౌజెస్, బ్యాటరీ, పర్సు, అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీగా అవసరం ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో పెడతాను. ఎందుకంటే వెంటనే తీసుకోవచ్చు. దీంట్లో తీయడం చాలా కష్టము, అందుకే దీంట్లో ఓన్లీ బట్టలు, షూ అవి ఉంటాయి. మనం తీయాల్సిన అవసరం లేదనుకున్నవే ఉంటాయి. సో ఇంకా మనం ఆ బాస్ని అయితే మీట్ అయ్యి వెళ్తున్నాం కాబట్టి ఎటువంటి ఆటంకాలు అయితే ఉండవు మన రైడ్కి. అంతా మంచిగా జరగాలని కోరుకుందాం. జై శ్రీరామ్. సో నేను ఒక చిన్న డీ రూట్ వేసుకొని బద్వేల్ వరకు అయితే వచ్చాను. ఎందుకంటే ఈ వీడియోస్ అన్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక హార్డ్ డిస్క్ కావాలి, అండ్ ఇంకొకటి పవర్ బ్యాంక్ కూడా కావాలి, మన మొబైల్స్, కెమెరాస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఆ 2 నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి ఇక్కడ బద్వేల్లో. నమస్తే సార్, హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి. సో మొత్తానికి మనకి పవర్ బ్యాంకు అండ్ హార్డ్ డిస్క్ అయితే వచ్చేసింది. ఇది స్టోరేజ్ సేవ్ చేయడానికి, అండ్ ఇంక ఇదైతే ఛార్జింగ్ పెట్టుకునే దానికి. ఈ 2 తెచ్చిన మహాత్ముడు ఏనే. సాయి ఇప్పుడే బెంగళూరు నుంచి దిగిండు. సో ఇంకా మన రైడ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఏంటది అన్నేది అమ్ముతున్నట్టున్నాడు బైక్ పైన, చూద్దాం. తేనెలాగానే ఉంది చూడడానికి. ఏంటంటే తేనె అది ఎంత అన్నా మామూలుగా? కేజీ 650. ఓకే, అంటే ఇప్పుడు నేను రైడ్కి పోతున్నా, తీసుకోలేను. టేస్ట్ చేస్తారా? డబ్బులు ఇస్తా, టేస్ట్కి ఇస్తారా? ఓకే ఓకే. చూడండి తేనె ఎంత స్వచ్ఛంగా ఉంది అసలు. నాటు తేనె అన్న, పెద్దవి. సరే అన్న అయితే. సో అది పెద్ద ఈగల తేనంట. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. రాయలసీమలోకి ఎంటర్ అవుతానే రాయలసీమ తేనె అయితే ట్రై చేసాం మనము. అంటే మనతో ఎవరో రైడర్స్ కూడా జాయిన్ అవుతున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం. వాళ్ళు కూడా రైడర్స్ బ్యాచ్ అయితే వచ్చింది. వాళ్ళైతే ఆఖరి ఇక్కడ, మనమైతే వీడియోలు తీసుకోవాలి. బ్రో హాయ్ బ్రో, ఎక్కడికి వెళ్తున్నారు? చెన్నయ్యా? మేము రాయలసీమ రైడ్ వేద్దామని ఉన్నాం. నేను ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, 2 ఉన్నాడు. ఓకే బ్రో. సో వాళ్ళందరూ చెన్నైకి వెళ్తున్నారంట రైడ్కి.
మనమైతే రాయలసీమ వెళ్తున్నాం, లేకపోతే అంతా కలిసే వెళ్ళిండే వాళ్ళతోనే. సో నెల్లూరు వరకైనా జాయిన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళతో, కానీ మనమైతే ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళిపోతాం కాబట్టి కుదరదు వాళ్ళతో వెళ్ళడానికి. సో అట్లా రైడర్స్ కలిస్తే బాగుంటుంది రైడ్లో. చూద్దాం నెక్స్ట్ ఎవరైనా కలుస్తారో లేదో. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకొని అయితే బయలుదేరదాం. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి ఇలా వచ్చాము. ఇదైతే సరిహద్దు అంటాం అనమాట మేము. సో రాయలసీమకి కోస్తాంధ్రకి సరిహద్దు ఇది. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే బద్వేలు కడప వస్తుంది, అదే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే నెల్లూరు వస్తుంది. మనం ఇలాగే వెళ్తాము, కానీ ఇక్కడ నుంచి ఒక రైట్ తీసుకుంటాం అనమాట, ఎందుకంటే మనం వెళ్ళేది తిరుపతికి. సో మన ఈ రాయలసీమ రైడ్లో లెఫ్ట్కి వెళ్ళి తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అనంతపూరు, కర్నూలు, నంద్యాల, కడప ఇలా చూసుకొని రైట్ నుంచి ఇంటికి మళ్ళీ ఇదే సేమ్ పాయింట్కి వస్తాం మనం. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో ఏమో. సో ప్రస్తుతానికైతే మనం లెఫ్ట్లో నుంచి స్టార్ట్ చేసి తిరుపతికి వెళ్దాం ఈరోజు. ఒక సెకండ్, మా వాళ్ళకి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇదిగో కెమెరా. రాయలసీమ అంతా ఒక రైడ్ వేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరు తీసుకోండి. రైడ్ కూడా మంచిగా జరగాలని చెప్పండి, కోరుకోండి. ఇక్కడ కృష్ణాపురం ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక రాయలసీమ అంతా తిరుగుదామని ఉన్నాం. స్టార్ట్ అయ్యాము ఇప్పుడు. వాళ్ళు దీవించడం కూడా మంచిదే. మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా. అండ్ మన బ్రో అయితే రెడీగా ఉన్నాడు ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తూ. ఏం బ్రో వెళ్దాం ఇంకా? ఊపి మీద ఉండవా? ఊపి ఉండాలి బ్రో, ఊపేడ బ్రో, ఊపేద్దామా? అండ్ ఇంకోటి ఏంటంటే ముందే వెనకాలైనా పోతూ ఉంటాము, ఎంత దూరం అన్నా మిర్రర్లో కనిపిస్తూ ఉండాలా, కనిపించకపోతే స్లో అయిపోవాలా. అండ్ ఇంకోటి ఏంటంటే 80-100 మెయింటైన్ చేస్తూ ఉన్నాం. రైడ్ స్టార్ట్ చేద్దాం, గట్టి కుమ్మేద్దాం అంతే. ఏంది బి ఎట్టున్నారంతా? ఏంది నెల్లూరు రాయలసీమ యాసలో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ ప్లేస్లే కాదు, అక్కడ జనాలతో మాట్లాడాలా, అక్కడ ఫుడ్స్ తినాలా, అక్కడ ప్లేసెస్ ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలా, వాళ్ళ కల్చర్ ని తెలుసుకోవాలా. ఒక్క ప్లేస్ ని చూసుకొని వస్తే ఏం రాదు, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయాలా. ఇప్పుడు ట్రావెలింగ్ అనేది ఏంటంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్తాము, ఆ ప్లేస్ని చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఎక్స్ప్లోరింగ్లో అలా ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కనిపించిందా, ఆపాలనిపించిందా, ఆపేయాలి. ఇప్పుడు నాకు అక్కడ తేనె కనిపించింది, ఆపాను, టేస్ట్ చేశాను, టేస్ట్ అదిరిపోయింది. సో అలా మనం అన్ని టేస్ట్ చేసుకుంటూ, అన్ని చూసుకుంటూ, మనుషులతో కూడా మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నాం అంతే. మీరైతే సపోర్ట్ చేయండి, ఇలాంటి రైడ్స్ ఇంకా ముందు ముందు అద్దర కొట్టేద్దాము. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం నెల్లూరుకి వెళ్తాం అనమాట. ఇలా రైట్ తీసుకుంటే తిరుపతికి వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ రోడ్డు ఎలా ఉంటుందంటే స్ట్రైట్ రోడ్డు, అండ్ ఆ కొండలు చూడడానికి ఎలా ఉంటుందంటే లిటరల్గా మనం స్ట్రైట్గా కొండ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఎలా ఉంది అసలు, ఆ కొండ దగ్గరికి వస్తున్నట్టు, మనం కొండ దగ్గరికి వెళ్తున్నట్టు ఈ ఫీల్ అయితే భలే ఉంటుంది. నాకు భలే ఇష్టము, ఎన్నోసార్లు వెళ్ళాను ఈ రూట్లో నేను. భలే నచ్చుతుంది నాకు ఈ ఫీల్ అయితే. మీకు వీడియోలో అలా అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ రియల్ లైఫ్లో మాత్రం చూస్తుంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అసలు. ఇందాక నుంచి చూస్తున్నా ఆడ చూసి నీ గుడిసెలా కనిపిస్తుండే. ఈ ఊర్లో మరి ఎందుకో నాకు అర్థం కావట్లే, ఏమన్నా మజ్జిగ ఉంటాయేమో ఆడ అడుగుదాం. ఎండలు ఘోరంగా ఉంటాయి కదా, మజ్జిగ తాగాల, లేకపోతే చాలా కష్టము, చాలా ఇబ్బంది పడతాము. సో ఈడ కూడా గుడిసె ఉంది, కనుక్కుందాము ఏంటో. ఇదేందో తేడా కొడుతుంది అని. ఏందన్నది కల్లా? చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు చెప్పు చెప్పు. రాయలసీమ తిరుగుదామని ఉన్నాం. రాయలసీమ మొత్తం తిరుగుదామని ఉన్నాం. రైడ్ వేస్తున్నాం అట్లా. అదే అట్లా రైడ్ వెళ్తా ఉంటాము. నేను ఈ గుడిసెలన్నీ చూసి మజ్జిగ ఏంటో అనుకున్నా. తెలియదు నాకు. నేను ఇంతమంది ఉన్నారు కదా ఏంటా అని అనుకుంటా ఉన్నా. ఇక్కడ కాఫీ నాకు అర్థమైంది కళ్ళే ఇది అని. ఓకే ఓకే సరే అమ్మ. అయితే తిరుపతి ఫస్ట్ తిరుమలకి వెళ్ళి దేవుడి కాడికి, ఆడ నుంచి ఇంక అన్నీ తిరుగుదామని. ఓకే థ్యాంక్స్ అక్క, బాయ్ అన్న. ఎవడమ్మా పడవ కళ్ళు ఉంటుంది. నేను నా ఫస్ట్ తేడా కొట్టింది, కానీ ఏదో చూద్దాం నేను వెళ్ళాను. నిజంగా అనుకోలేదు కళ్ళని అసలు. రాయలసీమ కళ్ళు మనం టేస్ట్ చేయొద్దులే, రైడ్లో ఉండవు. అండ్ అక్క కూడా భలే మాట్లాడింది. చాలా మందితో మాట్లాడదాం అనుకున్నది అంటారు, ఇలా రైడర్స్ వెళ్తుంటారు కదా బైక్లో, కానీ ఎవరు ఆపకుండా ఫాస్ట్గా పోతానే ఉంటారు అనేసరికి నేను కూడా కొంచెం ఆగి మాట్లాడాను. బాగా మాట్లాడింది అక్క అయితే. అసలు ఒకసారి చూడండి, రోడ్డు, కొండలు, అటు చూసినా మొత్తం పొలాలే, ఇటు చూసినా మొత్తం పొలాలే. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే గాలి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను, బాగా వచ్చాయి. ఇంకా రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం.
ఇక్కడ మనం లగేజ్ పెట్టినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇదిగో కాలు ఇలా ఎత్తి ఇలా పెట్టాల్సి వస్తుంది. ఇది కొంచెం ఇబ్బందే, బట్ మనకి లగేజ్ ఉంటుంది కదా, తప్పదు, ప్రతిసారి ఇలాగే చేయాల్సి వస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ స్టాప్ వచ్చి ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ కాపాలి. టైం ఇప్పుడే 9:18 అవుతుంది. అండ్ మనం అయితే సోమశిల డ్యామ్ పైకి అయితే వచ్చాము. అక్కడ బండి ఆపైతే మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. వాటర్ తక్కువే ఉన్నాయి ఇప్పుడు, ఇక్కడ వదిలినప్పుడు ఎక్కువ ఉంటాయి అండ్ వానలు పడినప్పుడు కూడా ఎక్కువ ఉంటాయి. చాలా పెద్ద డ్యామ్ ఇది. డ్రోన్ ఉంటే ఎగరేసి ఉండే వాళ్ళం. సో మీరు గట్టిగా సపోర్ట్ చేయండి. డ్రోన్స్ కెమెరాస్ అన్నీ తీసుకొని మంచిగా విజువల్స్తో మీకైతే చూపిస్తాను నేను. అప్పా, అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట డ్యాము. అక్కడి నుంచి మనం రైట్ తీసుకుని ఉంటే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళము. అక్కడికి వెళ్ళి చూపించేవాడిని. కానీ ఇప్పుడు సోమశిల పెంచులకొన్న రాయలసీమలోకి రావు, అది కోస్తాంధ్ర కిందే ఉంటుంది, నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే కోస్తాంధ్ర రైడ్కి వస్తామో అప్పుడు ఇవి చూపిస్తాను మీకు. సో మన బ్రో కూడా వచ్చేసాడు. మన బైక్ చూడండి ఎలా ఉందో. సో ఇంకా నెక్స్ట్ స్టాప్ మాత్రం బ్రేక్ఫాస్టే. నేనైతే ఇప్పుడే క్రాస్ అయిపోయాను. వెనకాల ఒక టిఫిన్ ట్రక్ అయితే కనిపించింది. ఇంకా ఎక్కడో చేయడం ఎందుకు, ఇక్కడైతే తినేద్దాం అనుకుంటున్నాం. మనుషులు కూడా బాగానే ఉన్నారు. డే 1లో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్. అన్న ఏమేమి ఉన్నాయన్న? సో ఈ గ్లౌజ్ వేసుకుంటే చాలా ఇరిటేషన్గా ఉంటుంది, ఎందుకంటే ఎండకి ఎట్టట్లో ఉంటుంది. కానీ మనం రైడ్ చేస్తున్నప్పుడు గ్లౌజు, షూ అండ్ హెల్మెట్ ఉంటే చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకా రైడింగ్ గేర్ ఉంటే ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనకి ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, రైడింగ్ గేర్ తర్వాత తెచ్చుకుందాం. సో మనకి తిరుపతి ఇంకా 108 కిలోమీటర్స్ ఉంది. వెంకటగిరి అయితే 56. పెంచులకోన ఇటు నుంచి ఒక 4 కిలోమీటర్స్ అనమాట. మీకు చూపిస్తాను. సో ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, శ్రీ పెనుశల లక్ష్మీ నరసింహ పెంచులకోన క్షేత్రం అని. సో పెంచులకోన అయితే నెల్లూరు డిస్టిక్లో ఉంది, కోస్తాంధ్ర కింద వస్తుంది కాబట్టి పెంచులకోన, సోమశిల మీకు నేను కోస్తాంధ్ర రైడ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం లెఫ్ట్ తిరిగేసి డైరెక్ట్గా తిరుపతికి అయితే కొట్టేద్దాం నాన్ స్టాప్. ఫైనల్ డెస్టినేషన్ అనే ఒక సిరీస్ ఉంటుంది, దాంట్లో సెకండ్ మూవీ థర్డ్ మూవీ గుర్తులేదు. ఆ మూవీ చూసిన వాళ్ళు ఇలా ముద్దులుండే ట్రాక్టర్ వెనకాల కానీ లారీ వెనకాల కానీ పోవాలంటే మామూలు భయం ఉండదు. ఆ సినిమా అంత ఇంపాక్ట్ చేస్తుంది అందరినీ. ఇంకా మనం తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది శిల్పారామం పార్కు అండ్ ఇది మన ఎంట్రన్స్. నంది సర్కిల్. ఇక్కడ నుంచి చూడండి మనకి గోపురాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ మీకు కెమెరాలు కనిపిస్తున్నాయో లేదో నాకే తెలీదు, అక్కడ ఉన్నాయి చూడండి. ఈ వారధి పేరు గరుడు వారధి, ఈ ఫ్లైఓవర్ పేరు గరుడ. సో అందుకే ఎక్కడ చూసిన లైట్ పోల్స్ కూడా గరుడు సింబల్ వేస్తున్నారు చూడండి. పైన రోడ్డు కనిపిస్తుందా, మనం ఆ రోడ్లోనే పైకి వెళ్ళాలి ఇలా జిగ్జాగ్గా. చిన్నప్పుడైతే బస్సులో పోయేటప్పుడు భలే ఎగ్జైట్మెంట్ ఉండేది. ఇప్పుడు బైక్లో పోతున్నాం. నా బైక్లో ఫస్ట్ టైము తిరుమలకైతే వెళ్తున్నాను తిరుపతి నుంచి. చూడాలి ఏ విధంగా ఉంటుందో. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఆయిల్ కొట్టించాలి బ్రో, ఆడ పోయినాయి, ఆడ కొట్టించేస్తా. ముందే అన్న ఉంటాయా ఈ కింద? పెట్రోల్ బంక్ ఇక్కడ ముందు లేవు ఇంకా. ఏడా ఉండు, నేను తిరుక్కొని వస్తా. సో మన రైడ్లో ఫస్ట్ పెట్రోల్ స్టాప్ అన్నమాట. అక్కడ కూడా ఎంత టైం పట్టుద్దన్నా? దీంట్లో ఉన్నట్టుంది. ఫుల్ ట్యాంక్ చేయన్నా. సో పెట్రోల్ కొట్టించుకున్నాం, ఇంకా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోదాము. సో ఇవి మన బైక్స్. సెక్యూరిటీ చెకప్ దగ్గర అయితే ఉన్నాం మనము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. కొండలు కానీ అక్కడ గోపురం కానీ కనిపిస్తుందా మీకు? అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను ముందు నుంచి రికార్డ్ చేసుకుంటూ వచ్చా, కానీ రికార్డ్ చేసుకొని వచ్చింది పోలీస్ సార్ అయితే మరి రికార్డింగ్ ఆపని చెప్పాడు. అండ్ రికార్డ్ చేసింది కూడా డిలీట్ చేయించాడు. సరే ఇంకేం చేయలేము, ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్. సో డిలీట్ చేశాను. అండ్ లగేజ్ కూడా మొత్తం అన్ప్యాక్ చేసి స్కానింగ్ చేయించి అలా బైక్ పైన ప్యాక్ చేసి ఇప్పుడైతే రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో దీనికే చాలా టైం పట్టింది మాకు. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా పైకి వెళ్ళిపోయి రూమ్ తీసుకోవాలి వెంటనే. రూమ్ తీసుకున్నాక ఇంకా లగేజ్ అంతా అక్కడ పడేసి మనం బయట ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నేను తిరుమలకి చాలాసార్లు వచ్చాను, బస్సులో వచ్చాను, కార్లో వచ్చాను, కానీ చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం బైక్లో వెళ్తున్నా తిరుపతి నుంచి తిరుమలకి. దట్టు నా బైక్లో వెళ్తున్నా, అది చాలా కొంచెం హ్యాపీగా ఉంది. అండ్ చిన్నప్పుడైతే ఈ టర్నింగ్స్ తిరిగేటప్పుడు విండో దగ్గర కూర్చొని కేకలేసేది నేను, మళ్ళీ ఎగ్జైటింగ్ అనిపించేటప్పుడు. ఇప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్ ఉంది. అండ్ నా బైక్లో వస్తున్నా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంది ఎగ్జైట్మెంట్. అండ్ ఇక్కడ వెహికల్స్కి ఇంత టైం లోపే రావాలి అనేదో రూల్ ఉంటుంది అనమాట, ఎక్కువ స్పీడ్ రాకూడదని. అది బైక్ ఉందో లేదో తెలీదు. ఒకవేళ రూల్ ఉన్నా లేకపోయినా మనమైతే నిదానంగానే పోదాం. ఫస్ట్గా పోయి ఏం చేస్తాం, నిదానంగా పోతేనే కదా ఈ లొకేషన్స్ కానీ వ్యూస్ కానీ మొత్తం కనిపించేది బాగా. నాకు కనిపిస్తే అలాగే మీకు కెమెరాలో బాగా నీట్గా చూపిస్తాను. బ్లైండ్ టర్న్ అంట. ఎడలో జంకులు అవి ఉన్నా జాగ్రత్తగా పోండి అంటారు, అక్కడ కూడా కనబడదు, కనబడితే బాగుంటుంది. అంటే అక్కడ జూ ఉంటుంది, జూలో కనిపిస్తాయి, కానీ ఇక్కడ మనకి రోడ్డు పైన కనిపిస్తే బాగుంటుంది. కానీ రోడ్డుపైకి రాకపోవడమే మంచిదిలే, ఏదో ఒకటి గుద్దేస్తుంది అనవసరంగా. ఏంటో ఉన్నాయి చూడండి ఇక్కడ కోతులో, ఏమంటారు వీటిని, గండంగలు అంటారా?
వీటికి ఏం ఫీడ్ చేయకూడదంట మనము. ఎక్కడ చూసినా బోట్స్ వేస్తున్నారు. ఆ రూల్ ఎందుకు పెట్టారో తెలీదు. మరి ఏదంటే ఆ ఫుడ్ వేస్తే వాటికి ఏమైనా అవుద్దానో మరేమో, లేకపోతే ఫుడ్ వేస్తుంటే ఎక్కువ రోడ్ల పైన ఉంటాయనేమో. ఫీడ్ అయితే చేయకూడదని ఉన్నాయి బోట్స్ పైన. ఇప్పుడే బైక్ అయితే వచ్చాము. క్రేజీ ఉన్నింది ఎక్స్పీరియన్స్. అంటే నాకు ఓన్ బైక్లో వచ్చాను కాబట్టి నాకు బాగా అనిపించింది లేండి. ఇంకా రూమ్ తీసుకొని డైరెక్ట్గా మనము రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. రూమ్సా? సరే అయితే. సో బ్రో అయితే రూమ్స్ ఉన్నాయా లేదో కనుక్కోవడానికి వెళ్ళాడు. నేనైతే బైక్స్ దగ్గరే ఉన్నాను. అంటే లగేజ్ ఉంది కదా, బైక్స్ని ఇలా వదిలేసి పోలేము. అందుకే ఒకరు ఇక్కడ ఉండాలా, ఒకరు అక్కడికి వెళ్ళాలా. చూద్దాం రూమ్స్ దొరుకుతాయో లేదో. సో మనకు టోకెన్ నెంబర్ అయితే వచ్చింది. సో టోకెన్ నెంబర్ చూశారు కదా, చాలా లేట్ అయ్యేటట్టుంది. మినిమం 2 hours పట్టేటట్టుంది మనకు రూమ్ అలాట్ అయ్యేసరికి. అంతలోపు మనం గోపురం దగ్గరికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికైతే రూమ్ అలాట్ అయిపోద్ది. ఇంకా లగేజ్ అంతా షిఫ్ట్ చేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాము. సో రేపైతే తిరుమలలో ఉండే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇంకా ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దర్శించుకొని తర్వాత రూమ్ గురించి ఆలోచిద్దాం. అదేంటో తెలియదు, తిరుమలకి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు కూడా అదే ఫీల్స్, అదే వైబ్స్ అయితే ఉన్నాయి నాకు. సో మన రాయలసీమ రైడ్ Day 1లో ఆయన్ని దర్శించుకొని ఈ రైడ్ని స్టార్ట్ చేయాలనుకున్నాము. అది సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యింది. సో ఈ రాయలసీమ రైడ్లో Day 1 చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ రేపు Day 2కి బయటికి వెళ్తున్నాం ఇక్కడే తిరుమల నుంచి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది Day 2 వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో మళ్ళా కలుద్దాం. మీరైతే ఇలా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. నేను కూడా రైడ్స్ వేస్తూనే ఉంటాను. గోవిందా గోవిందా.